ఎన్నికల సందర్భంగా ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ మేరకు వారి సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గుంటి నరసింహులు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు కనీస వేతనాలు 26,000 రూపాయలు పెంచి వారి సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ కడప కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, లేకుంటే ప్రత్యక్ష ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆశా కార్యకర్తలకు సెలవులు, చనిపోయిన ఆశా కార్యకర్తల స్థానాల్లో వాళ్ళ కుటుంబం ఇవ్వాలి. ఆశా కార్యకర్తలకు సెలవులు. ఓకే, అందరికీ నమస్కారం. గుంటి వేణుగోపాల్, ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు, కడప. ఈరోజు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ కడప జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత నెల ఆశా డే నుండి జిల్లాలో ఆశా కార్యకర్తలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని మెడికల్ ఆఫీసర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న ఎంఆర్ఓలకు అట్లాగే ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇచ్చి డిఎంఎన్హెచ్ఓ గారికి వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా సమస్యలు స్థానికంగా ఉన్నటువంటి పరిష్కారం కాకపోవడంతో ఇవాళ కడప కలెక్టర్ ఆఫీసు వద్ద ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జిల్లాలో ఆశా కార్యకర్తలు దాదాపుగా 2,200 మంది వరకు పనిచేస్తూ ఉన్నారు. అనేక సంవత్సరాలుగా వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా దాదాపుగా 7 సంవత్సరాలుగా ఇంతవరకు వేతనాలు పెంచకపోవడం అనేది చాలా దుర్మార్గం. వీళ్ళకు పనిభారం రోజువారీగా పనిభారం పెరుగుతూ ఉంది. వీళ్ళకు సంబంధం లేనటువంటి పనులు కూడా బలవంతం పెట్టి పనులు చేపిస్తూ ఉన్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశాం. అది కాకుండా వీళ్ళు ఎవరైనా కానీ బంధువులు చనిపోయినా కానీ పోయేదానికి వీళ్ళేని పరిస్థితిని ఇవాళ డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నుండి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మా బంధువు చనిపోయారు, మేము పోవాలి అన్నా కానీ సెలవు ఇచ్చేటువంటి పరిస్థితులలో లేరు. భర్త చనిపోయినా కానీ భర్తను బూడి చేసినావా ఇంకా డ్యూటీలోకి రా అనేటువంటి విధానం ఇవాళ జిల్లాలో కొనసాగుతూ ఉంది. గల్ల సేకరణ అనేది అది ఆశా వర్కర్లకు సంబంధం లేదు. గల్ల సేకరణ తీసుకొని ఆశాలు రావాల్సిందే అని చెప్పేసి అధికారులు బెదిరిస్తూ ఉన్నారు. ఎన్సిడి సర్వే కూడా ఆశా వర్కర్లకు సంబంధం లేదు, కానీ ఆశా వర్కర్లే చేయాలని చెప్పేసి అధికారులు బలవంత పెడతా ఉన్నారు. అట్లాగే రాత్రి వేళల్లో కూడా క్లినిక్లలో పనిచేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఉదయం 9 గంటలకే వచ్చి క్లినిక్లన్నీ లెట్రిన్లు, బాత్రూములు, క్లినిక్లన్నీ శుభ్రపరిచి వాళ్ళు కుర్చీలు వేసి పెట్టేటువంటి పని, పారిశుద్ధ్య పని కూడా ఆశా కార్యకర్తలతో చేపిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. కాబట్టి సంబంధం లేని పనులు చేపించకుండా జీవో జారీ చేయాలని, అట్లాగే వీళ్ళకు సెలవులు, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలని, చనిపోయినటువంటి ఆశా కార్యకర్తలు మన జిల్లాలో 9 మంది చనిపోతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గ్రాడ్యుటీ మొత్తం ఇంతవరకు ఇవ్వడంలే. వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఇంతవరకు వాళ్ళకు కూడా ఆశా వర్కర్గా ఉద్యోగం ఇవ్వలేదు. దాన్ని నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీధిన పడుతూ ఉన్నాయి ఆశా వర్కర్ల కుటుంబాలు. చనిపోయినటువంటి వాళ్ళు ఏ పని లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే వీళ్ళకు ఆరోగ్యం బాగలేకపోయినా కానీ పని చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మెడికల్ లీవ్లు పెట్టుకునేదానికి కూడా వీళ్ళకు లేదు. అందుకోసమని వీళ్ళు పనిచేసేటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా వీళ్లకు సరైనటువంటి వైద్యం అందించేటువంటి స్థితిలో డాక్టర్లు లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. అందుకోసం అనేసే ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తాను. ఇప్పటికైనా ప్రభుత్వం ఆశా కార్యకర్తల పట్ల ఇస్తామని చెప్పేసి హామీలు ఏవైతే ఇచ్చారో వాటిని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.